నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి గ్రామానికి చెందిన హుసేనమ్మ అనే మహిళను నంద్యాల జిల్లా ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ పోలీసులు స్వగ్రామానికి రప్పించారు. బ్రతుకు తెరువు కోసం హుసేనమ్మ అనే మహిళ 2024లో మస్కట్ వెళ్ళగా ఇటీవల కొన్ని అనారోగ్య సమస్యలతో పని చేయకపోవడంతో యజమాని ఆ మహిళను పనిలో నుంచి తొలగించారు. అనారోగ్య సమస్యల కారణంతో ఎక్కడ ఆ మహిళకు పని లభించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవడంతో ఆ మహిళ సోషల్ మీడియాలో తన గోడును వెల్లబుచ్చుకుంది. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా ఎస్పీ ఆ మహిళను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని సంబంధిత ఆళ్లగడ్డ పోలీసులను ఆదేశించడంతో 48 గంటల్లోపే ఆ మహిళను పోలీసులు సురక్షితంగా తన స్వగ్రామానికి చేర్చినట్లు ఆళ్లగడ్డ పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం హుసేనమ్మ అనే లేడీ నంద్యాల జిల్లా వాసి ఆవిడ మస్కట్ నుంచి ఒక సెల్ఫీ వీడియో నంద్యాల జిల్లా ఎస్పీ గారికి పెట్టడం జరిగింది. ఈ వీడియోలో ఆవిడ ఏం చెప్తూ ఉన్నారంటే, నాకు ఆర్థికంగా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మస్కట్లో నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, ఇండియాకి తిరిగి రావడానికి కూడా టికెట్ కూడా నా దగ్గర డబ్బులు లేవు, నాకు కొద్దిగా హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి అని చెప్పి ఆ వీడియోలో ఎస్పీ గారికి అపీల్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అజిరాజ్ సింగ్ రాణా గారు దీనికి వెంటనే స్పందించి ఆళ్లగడ్డ పోలీసు వారికి అలర్ట్ చేయడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకునేసి అసలు ఈ హుసేనమ్మ ఎవరు, వీళ్ళది ఏ ఊరు, ఎప్పుడు మస్కట్కి వెళ్ళింది, ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక 24 అవర్స్లో ట్రాక్ చేసి ఆ ఏజెంట్స్ ద్వారా మాట్లాడి ఈవిడికి మస్కట్ నుంచి తిరిగి ఇండియాకి రావడానికి టికెట్ కూడా మనం వేపించేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక 48 అవర్స్లో ఈ హుసేనమ్మ అనే లేడీని మనం తిరిగి వాళ్ళ స్వగ్రామమైన చాగల్మర్రికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాము.